మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులు సంఘములో అయినా, చదువుకునే దగ్గరైనా, ఇంట్లో అయినా, బయట అయినా, ఎక్కడైనా ఐక్యత కలిగి నివసిస్తే గనక వారి కుటుంబానికి మేలు, వారి సంఘానికి మేలు, వారి చదువులకు మేలు, వారు చేస్తున్న బిజినెస్కు మేలు, వారు ప్రయాసపడుతున్న కష్టానికి మేలు, వారి జీవితానికి ఎంతో మనోహరం అది. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అయినా సరే సహోదరులు ఐక్యత కలిగి నివసించడానికి ప్రయత్నం చేయండి, కష్టపడండి, ప్రయాసపడండి. ఎందుకంటే సహోదరులు కలిసిమెలిసి ఉంటే ఎన్నో మేలులు దేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఎంతో మనోహరమైన జీవితం దేవుడు మనకిస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము సహోదరులుగా ఉంటున్నా, కానీ విభేదాలతో, కలహములతో, కక్షలతో ఉంటున్నామేమో. మా మనసులను మార్చి మా సహోదరుల మధ్య ఐక్యత, సమాధానం, శాంతి, ప్రేమను దయచేసి నీ నుంచి పొందుకునే మేలులన్నీ పొందుకునేలాగున, నీవిచ్చే మనోహరమైన జీవితం అనుభవించులాగున సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.